చిలకలూరుపేట బహిరంగ సభలో ప్రధాని మోడీ అసత్యాలు అవాస్తవాలు మాట్లాడారన్నారు సిపిఐ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ. ఏపీలో రాక్షస పాలన సాగడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని విమర్శించారు. రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. ఏపీలో సిపిఐ 2 పార్లమెంట్ స్థానాలు 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు రామకృష్ణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి 2014 ఎన్నికల్లో అప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురే ఉన్నారు వేదిక పైన. నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వకపోగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటాడు. ఆయన ఏమంటాడంటే నరేంద్ర మోడీకి ఆ విషయం అంతగా తెలియదు, ఎవరో ఏదైనా చీట్లు రాయిస్తే అది వాగ్దానం చేశాడు. ప్రత్యేక హోదా అంశము ఎవరో ఏదైనా చీట్లు రాసిస్తే చూసి చదివేదా? నువ్వు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలే, విభజన హామీ గురించి మాట్లాడలే, అమరావతి రాజధాని గురించి మాట్లాడలే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నావు, దాని గురించి నువ్వు మాట్లాడలే. నువ్వు ఏం మాట్లాడాలని అడుగుతా ఉన్నా ప్రైమ్ మినిస్టర్. ఏమంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. రాష్ట్రంలో ఏ సీట్లలో పోటీ చేయాలనే అంశం పైన ఇప్పటికే సిపిఐ, సిపిఎం ఒక దఫా మేము చర్చలు చేసుకున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో కూడా మేము ఒక దఫా సంప్రదింపులు జరిగాయి. మేము 2 పార్లమెంటు స్థానాల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని మేము ఇది ఆసక్తి కనబరిచాం. అదేవిధంగా సిపిఎం కూడా వారు ఏ స్థానాల్లో పోటీ చేయాలనో వారు కూడా చెప్పడం జరిగింది. సిపిఐ, సిపిఎం ఇద్దరం కూడా చర్చించుకొని పరస్పరం పోటీ నివారించుకునే పద్ధతిలో మేము సీట్ల ఎంపిక కూడా చేసుకున్నాం. అదేవిధంగా కాంగ్రెస్తో కూడా మాట్లాడినాం. కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంటు స్థానాలేమో వాళ్ళ జాతీయ పార్టీ ఆమోదం పొందాలన్నారు.